హాయ్ టు ఆల్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ హోలీ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మా హోలీని సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. మా కాలనీలో ఉమెన్స్ డే తర్వాత మళ్ళీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసే పండుగ ఏదైనా ఉందంటే అది హోలీ పండుగే. ఉమెన్స్ డేకి సంబంధించిన వీడియో కూడా నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే ఆ వీడియో చూసేయండి. ఇక ఈ వీడియోలో అయితే మేము మా కాలనీలో హోలీ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోతో మీరైతే షేర్ చేయాలనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బిలేటెడ్గా హ్యాపీ హోలీ. వీడియో ఆన్లోనే ఉంది, రన్ అవుతుంది. ఓకే ఓకే. హ్యాపీ హోలీ. దేవి కళ్ళు మూసుకోమని చెప్పాలా? హ్యాపీ హోలీ. ఇది మా కాలనీ పార్క్ అన్నమాట. మేమందరం కూడా మా కాలనీ పార్కులోనే గ్యాదర్ అయ్యి అందరం కూడా ఒకే దగ్గర ఉండి హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. నిజంగా ఈసారి అయితే మేమందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అంటే ఎప్పుడూ చేసుకుంటాము, కాకపోతే ఎందుకో ఈసారి ఎప్పటికంటే కూడా ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపించింది. అంటే అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ డ్యాన్సులు వేయడానికి కూడా ఇంతకుముందు కొంతమంది కొంచెం మోమాట పడుతుండే వాళ్ళు, కాకపోతే ఈసారి అయితే ఎవ్వరు కూడా అలా లేకుండా అసలు ఒకరికి మించి ఒకరు అన్నట్టు ఎందులో కూడా తగ్గేదే లేదన్నట్టుగా అసలు ఇచ్చి పాడేశారు. నిజంగా ఉమెన్స్ డే తర్వాత మేమైతే ఈ హోలీలోనే ఫుల్గా ఎంజాయ్ చేసాము. కాసేపు హోలీ ఆడుకున్న తర్వాత ఇక అందరం కూడా స్నాక్స్ అయితే తిన్నాము. అంటే స్నాక్స్ సమోసా, జిలేబీ, కూల్ డ్రింక్ ఇలా కమిటీ వాళ్ళు అయితే స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు. ఎండ అంటే 11 అవుతుంది అప్పటికి టైం, అయినా కూడా అసలు ఎందుకో బాగా ఎండేసింది. కొంచెం కూల్ డ్రింక్ తాగిన వెంటనే కొంచెం ప్రాణం అయితే అమ్మయ్య అన్నట్టుగా అనిపించింది. అసలు తినేటప్పుడు కూడా స్నాక్స్ తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగేటప్పుడు కూడా అసలు ఆగేదే లేదన్నట్టుగా అందరూ కూడా అసలు అంటే డ్యాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఇదే కదా కావాల్సిందంటే, మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము, అసలు ఎప్పుడు బయటికి రాం కదా. మేమందరం కూడా నిజంగా బాగా ఎంజాయ్ చేసేది ఏదన్నా ఉన్నదంటే అది ఉమెన్స్ డే అండ్ హోలీయే. మేమే కాదు, నాకు తెలిసి ప్రతి ఒక్క ఉమెన్ కూడా. ఎందుకంటే ఎవరు అంటే ఎప్పుడు కూడా బయటకైతే రారు కదా. నార్మల్గా ఇలాంటి అకేషన్స్లోనే మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటాను. ఆ ఒక్కరోజు కూడా మొహమాట పడి పక్కకుండి ఎవరేమనుకుంటారు అని ఉండడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్.
సెలబ్రేషన్స్ అంటే అందులో ఉమెన్స్ సెలబ్రేషన్స్ అంటే రీల్స్ లేకుండా ఫొటోస్ లేకుండా ఉంటుందా చెప్పండి. మేమైతే ఒక 4 రీల్స్, ఒక 10 ఫొటోస్, 10 ఫొటోస్ ఏంటి అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో మేమైతే ఆ రోజు. నిజంగా ఇవన్నీ కూడా మంచి మెమోరీస్. ఏదేమైనా మా హోలీ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. అది నిజంగా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా, అంటే నెక్స్ట్ హోలీ వరకు కూడా గుర్తుండిపోయేలాగా మేమైతే మా హోలీ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇవి మా హోలీ పండుగ ముచ్చట్లు. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.